నమస్కారం సచివాణి మ్యామ్. వీక్షకులు శ్రోతలకు అందరికీ కూడా నమస్కారాలండి. శ్రోతల కోరిక మేరకు రాశి ఫలితాలు, మీరు విన్న రాశి ఫలితాలకి ప్రతి సంవత్సరము స్త్రీ పురుషులు ఏ వయసులో ఉన్నవారైనా సరే, ఏ రాశి వారు ఏ దైవాన్ని దర్శించాలి, ఏ దైవాన్ని ఏ పూలతో పూజించాలి, ఏ పండ్లను సమర్పించాలి అడిగిన మీ ప్రశ్నలకు నా సమాధానాన్ని జాగ్రత్తగా వినండి. మొత్తం 12 రాశులు, మొదటి రాశి నుంచి 12 రాశి వరకు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. మొదటగా మేషరాశి. మేషరాశికి గణపతిని దర్శించుకుంటే చాలా మంచిదమ్మా. గణపతిని దర్శించుకోవాలి. ఎరుపు రంగు పువ్వులు ఉంటాయి చూడు, వాటితో పూజ చేస్తూ కమలా ఫలాలు ఉంటాయే, అది గణపతికి సమర్పించుకుంటే మీకు మేలవుతుంది మేషరాశి వాళ్ళకి. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలండి. పరమేశ్వరుడుకి నీలి రంగు అంటే ఈ శంకు పూలు అవన్నీ ఉంటాయి చూడండి, అటువంటి పూలతో పూజ చేసి పచ్చటి అరటి పండ్లను గురువారం రోజు సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మూడోది మిథున రాశి. మిథున రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. మిథున రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజ చేసుకొని, లేకపోతే సంపెంగలతో కూడా పూజ చేసుకోవచ్చండి. దానిమ్మ పండుని నైవేద్యం కింద పెడితే కనుక గురువారం పూట చాలా కలిసి వస్తుందండి మిథున రాశి వారికి. ఆ తర్వాత రాశి ఏంటమ్మా? కర్కాటక రాశి. వింటున్నావా? కర్కాటక రాశి వారికి విష్ణు దర్శనం చాలా మంచిది. తెలుపు రంగు పూలతో పూజ చేయాలమ్మా. మంగళవారాల పూట జామకాయను నివేదనగా పెడితే బాగుంటుంది. ఆ తర్వాత సింహరాశి. కర్కాటకం తర్వాత సింహం. సింహరాశి వాళ్ళకి శ్రీరామ దర్శనం చాలా కలిసి వస్తుందమ్మా. పసుపు రంగు పూలతో పూజ చేయాలి. పసుపు పచ్చని అరటి పండ్లను నివేదన కింద పెడితే బుధవారం పూట చాలా కలిసి వస్తుంది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేస్తే, అది కూడా తెలుపు పూలతో పూజ చేసుకొని ఖర్జూరపు పండ్లను పెడితే కనుక శుక్రవారం పూట వీళ్ళకి చాలా కలిసి వస్తుందమ్మా. ఆ తర్వాత రాశి ఏంటమ్మా? కన్యారాశి తర్వాత తులారాశి. తులారాశి వారికి శ్రీకృష్ణుని ప్రార్థించుకుంటూ, శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటూ శనివారం పూట ఎరుపు రంగు పూలతో పూజ చేసుకొని పనస తొనలు ఉంటాయి చూడు, అది నివేదన కింద పెడితే చాలా కలిసి వస్తుందమ్మా. ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి వారికి అమ్మవారి గుడికి వెళ్ళి, అది దుర్గమ్మవారి కానివ్వండి, లేకపోతే పార్వతీ అమ్మవారి కానీ, ఏదైనా ఒక అమ్మవారి గుడికి వెళ్ళి శుక్రవారం పూట ఎరుపు రంగు పూలతో పూజ చేసుకొని, వెలగపండు దొరికితే వెలగపండు అన్ని వేళల్లో దొరకదు కాబట్టి బత్తాయి కాయనే మీరు నివేదన కింద సమర్పించుకుంటే చాలా కలిసి వస్తుందమ్మా. ఆ తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి శనివారం పూట తెలుపు రంగు పూలతో పూజ చేసుకొని ద్రాక్ష పళ్ళని కనుక నివేదన కింద సమర్పించుకుంటే చాలా కలిసి వస్తుందమ్మా వీళ్ళకి. ఆ తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి కనకాంబరం పూలతో పూజ చేసుకొని పసుపు పచ్చని అరటి పండ్లు నివేదన కింద పెట్టవచ్చండి. ఆ తర్వాత రాశి కుంభరాశి వారికి వినాయకుడి పూజ బాగా కలిసి వస్తుందమ్మా. ఆదివారం తెలుపు రంగు పూలతో పూజ చేసుకొని వినాయకుడికి దోసపండు నివేదన చేస్తే, వినాయక చవితి అప్పుడు కూడా మనం వినాయక పూజ చేసేటప్పుడు కూడా దోసపండు మెయిన్ ఇంపార్టెంట్ అంటారు. దోసపండు కంపల్సరిగా పెట్టాలి. లాస్ట్ రాశి మీనరాశి.
మీనరాశి వాళ్ళకి సరస్వతి అమ్మవారు పచ్చని పూలతో పూజ చేసి అనాస పండు అంటారు చూడండి, వీళ్ళకి ఒక డే ఉండదు, మూల నక్షత్రాన్ని చూసుకొని సరస్వతి దేవికి చేయాలండి. అనాస పండు నివేదన చేస్తే చాలా కలిసి వస్తుందమ్మా. సర్వే జన సుఖనో భవంతు. స్వస్తి. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు.